సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి బలవన్మరణ యత్నం. భద్రాచలం బిల్డింగ్ కూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యం. బాధిత కుటుంబాలకు న్యాయం కోరుతూ నిరసనలు. నేడు వంశీ బెయిల్ పిటిషన్పై ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిర్ణయం తీసుకోనున్న న్యాయస్థానం. ఇవాళ చెన్నైకి ఏపీ సీఎం చంద్రబాబు. ఐఐటీ మద్రాసులో ఓ ప్రోగ్రాం కు హాజరు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు. కీలకంగా మారిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. నేటి నుంచి తెలంగాణలో పెరగనున్న ఎండలు. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఏపీలోనూ పెరుగుతున్న ఎండలు. నేడు 89 మండలాల్లో తీవ్ర వడగాల్పులు. జమ్మూ కశ్మీర్ ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదుల హతం. ఎదురుకాల్పుల్లో 3 పోలీసులు మృతి. జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల కేసు. నేడు కమిటీ ఎదుట విచారణకు వర్మ హాజరు. టాక్సీ డ్రైవర్లకు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్. త్వరలో సహకార్ టాక్సీ పేరుతో కొత్త సర్వీస్. ఐపీఎల్లో ఇవాళ ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే ఫైట్. చెన్నై వేదికగా మ్యాచ్.